Uh, I'm traveling to many places. పరిచయలో కొంచెం ఈ మే నెలంతా బిజీగా ఉండటం వలన I could not take any session. But thank you for your perseverance and patience. Yeah, let us continue where we have stopped in the last session. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈరోజు మనం 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. 11 నుంచి 17 వరకు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను అనుసరించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. రాజు అందరికిని అధిపతియును నాయకులను దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగు చేయుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగించక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. దేవా, ఈ సాయంత్రకాల సమయంలో మీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ స్వరాన్ని మేము వినగలటకు సహాయం చేయండి. మీ లేఖన దగ్గరికి ప్రభా మేము ఏమి ఎరగని వారమని ఒప్పుకుంటూ మీరు బోధిస్తే తప్ప మాకు మీ వాక్యపు యొక్క వెలిగింపు రాదని, మా యొక్క ఆలోచన మా జ్ఞానము వ్యర్థమని మీరు మాకు ప్రభా మీ లేఖనాలను దేవా మాకు విరిచి ఆశీర్వదించి వడ్డించమని, వ్యర్థుడును నిష్ప్రయోజకుని మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సాల్వేషన్, సాంక్టిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు సబ్మిషన్ అనేటువంటి న్యూ థీమ్ని పీటర్ స్టార్ట్ చేస్తా ఉన్నాడు. మనం 11, 12 వచనాలు అనేవి ఈ పత్రికలో ఉన్నటువంటి ఒక లాంగెస్ట్ గ్రాండ్ థీమ్, ద థర్డ్ థీమ్, సబ్మిషన్ అనేటువంటి థీమ్కి ఒక ఇంట్రొడక్షన్ లాంటిది. మనల్ని ఆ థీమ్లోకి తీసుకెళ్ళటానికి ఒక పరిచయము, ఒక ఫౌండేషన్ లాంటిది. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు అనేటువంటి ఒక ట్రూత్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీర దురాశను అనుసరించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. It is almost like a reflection of Sermon on the Mount. మనుషులు మీ సత్క్రియలోని వెలుగును చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనేటువంటి మాటని ప్రభు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఈయన రీఇటరేట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అన్ని జనులు ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నారో, దుర్మార్గులు అంటున్నారో వాటిని బట్టి మీరు శోధించబడక, లేకపోతే వాటిని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయక
మీరు ఉప్పులాగా, వెలుగులాగా ఉండండి. లెట్ యువర్ లైట్ సో షైన్. వాళ్ళ నోరు మూయబడుతుంది ఆటోమేటిక్‌గా. కాబట్టి మీకేం కావాలి? మంచి ప్రవర్తన కావాలి. ఆ మంచి ప్రవర్తనలో ఈయన మాట్లాడబోయేటటువంటి అంశం ఏంటంటే సబ్మిట్. సబ్మిషన్. 11-17 వరకు సబ్మిట్ టు ద అథారిటీస్, రూలర్స్ యాస్ ఎ గుడ్ సిటిజన్. ఒక మంచి పౌరుడు వలె అధికారులకు, రాజులకు లోబడండి. 18-25 వరకు సబ్మిట్ యాస్ ఎ గుడ్ ఎంప్లాయీ, ఎ వర్కర్. ఒక మంచి దాసుడు వలె, సేవకుడు వలె, లేకపోతే పని చేసేటటువంటి ఆ యొక్క స్థలంలో ఉన్నటువంటి అధికారులకు మీరు లోబడండి. 3వ అధ్యాయం 1-7 వరకు సబ్మిషన్ ఇన్ ద ఫ్యామిలీ. పార్ట్నర్స్, పాలిభాగస్తులుగా వైఫ్స్ అండ్ హస్బెండ్స్ కుటుంబ జీవితంలో ఉండాల్సినటువంటి సబ్మిషన్ గురించి మాట్లాడాడు. అండ్ 3వ అధ్యాయము 8-12 వరకు సబ్మిషన్ ఇన్ ద చర్చ్. స్థానిక సంఘంలో ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా లోబడాలో చెప్తున్నాడు. దట్స్ అ బ్యూటిఫుల్ హైరార్కీ. ఔటర్ లేయర్ నుంచి వచ్చాడు. సిటిజన్‌గా నేషన్, దేశంలో పౌరులుగా మీరు లోబడండి అన్నాడు. రెండవది మీరు వర్క్ చేసే ప్లేస్‌లో అధికారులకు లోబడండి అన్నాడు. ఆ తర్వాత మీ యొక్క కుటుంబంలో ఒకరికొకరు లోబడండి. అండ్ దెన్ స్పిరిచ్యువల్ ఫ్యామిలీ, ఆత్మీయ కుటుంబంలో మీరు లోబడండి. లోబడటం అన్న మాటని మీరు అగైన్ ఆ థ్రెడ్ మర్చిపోవద్దు. దిస్ లెటర్ ఈస్ written to a suffering scattered saints. శ్రమలో ఉన్నటువంటి, చెదిరిపోయినటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ లోబడమంటాడేంటి? లోబడటంలో ఇంకా శ్రమలు ఎక్కువవుతాయి గదా! లోబడితే ఇంకా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు కదా! లోబడటం స్టార్ట్ చేస్తే కాళ్ళ కింద నలిపేస్తారు గదా! లోబడటం అనేది ఒక విధంగా బానిసత్వాన్ని ప్రోత్సహించటం కదా! లోబడమంటాడేంటి? సమ్‌హౌ యూ రివోల్ట్, యూ ఫైట్ అని చెప్పాలి గదా! దట్ ఈస్ వేర్ ద ఐడియాలజీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిబ్లికల్ టీచింగ్. That's where the Bible is extremely, extraordinarily different from the worldview. సబ్మిషన్‌లోనే ఫ్రీడమ్. సబ్మిషన్‌లోనే ఈ లోకంలో ఉన్నటువంటి ఈవిల్‌ని, ఎక్స్‌ప్లాయిటేషన్‌ని జయించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఇక్కడ చెప్తా వచ్చాడు. సబ్మిషన్ అనేది సత్ప్రవర్తన అంటున్నాడు. సబ్మిషన్ అనేది మంచి కాండక్ట్, ఎ గుడ్ కాండక్ట్. A good conduct. And every citizen of a nation and every employee of a workplace and every member of the family and every member of the church must display this conduct. Submission అంటే ఏంటో ముందు మనకు డెఫినేషన్ తెలియాలి. Submission does not mean slavery. లోబడటం అంటే, సబ్మిషన్ అంటే బానిసత్వం కాదు. Submission means simply recognizing God-given authority and respecting. Recognizing God-given authority and respecting that. And being responsible towards that. దేవుడు నియమించిన అధికారంలో 4 వ్యవస్థలున్నాయి. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, రూలర్స్ ఆఫ్ ద నేషన్.
రెండవది వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి అథారిటీ, ఎంప్లాయర్ రిలేషన్షిప్ అది. రెండవది ఫ్యామిలీలో దేవుడు నియమించినటువంటి అథారిటీ యాజ్ అ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హస్బెండ్, wife, children. God has given a beautiful model of submission, love. And then fourthly, the church, God's household. దేవుడు నియమించినటువంటి అధికారం ఉన్నది. ఆయన నియమించిన అధికారం తప్ప వేరొక అధికారం లేదు అంటాడు రోమపత్రికలో. Every authority is given by God, including the political authority and the workplace authority. దీన్ని ముందు మనము రికగ్నైజ్ చేయాలి. When you recognize this authority is given by God, then you start respecting that. వాడు వీడు అని పిలవటం, ఇంకా చాలా రెస్పెక్ట్ లేనటువంటి పదజాలంతో అధికారుల్ని పిలవటం, వాళ్ళ గురించి చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయటం, ఇవన్నీ కూడా ఎందుకు లోకస్తులాగానే వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడతాము? The core of the issue is you must recognize that the authority is given by God. Recognize it and then start respecting it. Recognizing God-given authority and respecting that. So that is the context. పౌలు భక్తుడు కూడా 13వ అధ్యాయంలో రోమ పత్రికలో అదే రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్ని చూడండి. He recognized the national authority and religious authority and the family authority, and he submitted, though he need not submit. ఎందుకంటే ఆయన అన్ని విషయంలో మనకు మాదిరి ఉంచి వెళ్ళాడంటాడు నెక్స్ట్ చాప్టర్లో, నెక్స్ట్ ప్యాసేజ్లో. He left us an example. ఏ విషయంలో పన్ను కట్టాలా? వాడెవడికో మనం పన్ను కట్టడం ఏంటి? మనం స్వతంత్రులం కదా, మన అబ్రహాము సంతానం కదా, వాడు మన మీద దోచుకోవడానికి వచ్చాడు కదా, వాడు మనల్ని బానిసలుగా చేశాడు కదా. ఇన్కలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, పోరాటం చేయండి అని యేసుప్రభువు వారు తిరుగుబాటు చేయమని చెప్పలా. పే ద ట్యాక్స్ అన్నాడు. అండ్ దెన్ టెంపుల్ విషయాలకు వచ్చేసరికి ఆయన ఆ యొక్క రిలీజియస్ అథారిటీస్ కూడా లోబడే విషయంలో లోబడ్డాడు. ఎక్కడ నో అని చెప్పాలి అక్కడ నో చెప్పాడు. సో కాబట్టి when we see Paul and we see the life of Jesus Christ and even apostles, మనకేం కనిపిస్తా ఉంది ప్రభు యొక్క బోధలో అని కనుక మనం చూసినట్లయితే సబ్మిషన్. జాగ్రత్త గమనించినట్లయితే సేటన్ ఎక్కడ మనతో వాడు ప్లే చేస్తాడంటే he redefines the real meaning of freedom. ఫ్రీడమ్ అంటే హద్దులు లేకుండా జీవించడం అంటాడు వాడు. ఫ్రీడమ్ అంటే ఎల్లలన్నిటిని చెరిపేయటం, బౌండరీస్ లేకుండా ఉండటం, కండిషన్స్ లేని జీవితం. ఎవడు మనల్ని ఆపకూడదు, ఎవడు మనకు అడ్డు చెప్పకూడదు, నీకు రూల్స్ ఉండకూడదు, లాస్ ఉండకూడదు, ఏ విధమైనటువంటి బౌండరీస్ నీ జీవితానికి లేకూడదు. అలాంటిది నిజమైన ఫ్రీడమ్ అంటాడు. అంటే he offers freedom without authority, and he defines that is real freedom. Satan offered that to the first family. Freedom without authority, freedom without responsibility, a freedom, a kind of freedom where there is no submission. And దాని తర్వాత వచ్చిన పర్యవసానము, దాని ఎఫెక్ట్ చూడండి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా కంప్లీట్గా ఇట్ బ్రాట్ a damnation, chaos, death, destruction, curse, everything. ఈవెన్ ప్రాడిగల్ సన్ కనుక మనం చూసినా కానీ
తన యొక్క ఐడియాలజీ అదే. సబ్మిషన్ లేని ఫ్రీడమ్ కోరుకున్నాడు. కండిషన్స్ లేనటువంటి, బౌండరీస్ లేనటువంటి ఫ్రీడమ్ కోరుకున్నాడు. తన జీవితం ఎంత దారుణమైన పతన స్థితికి వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాము. సో వాట్ ఈస్ సబ్మిషన్ అనే దానికి మనము ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి ఇంట్రడక్షన్, ప్రోలాగ్ చూసుకుంటూ వచ్చాం. ఈ ప్యాసేజ్లో గవర్నమెంట్ అథారిటీస్కి లోబడటానికి 3 ప్రాముఖ్యమైన మోటివేషన్స్ చెప్తున్నాడు. 3 ఎక్సలెంట్ మోటివ్స్ ఆర్ మోటివేషన్స్. మోటివేషన్స్ అనే దానికంటే మోటివ్స్ టు సబ్మిట్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ థింగ్, 11 నుంచి 12 వరకు ఎందుకు లోబడాలి అధికారులకు అంటే, ఇక్కడ ఏమంటాడంటే, ఫర్ ద సేక్ ఆఫ్ జెంటైల్స్ హూ ఆర్ వాచింగ్ యూ, హూ ఆర్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు నీ ప్రవర్తనని, నీ జీవన విధానాన్ని వాళ్ళు నిశితముగా గమనిస్తున్నారు కాబట్టి, వాళ్ళు నీ నీ యొక్క కాండక్ట్ మొత్తాన్ని వాళ్ళు స్కాన్ చేసి, వాళ్ళు ప్రతి ఎలిమెంట్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తున్నారు కాబట్టి, దేవుని నామం దూషింపబడకుండా, మీరు అల్లరి పాలు కాకుండా, ఏ విషయంలో అయితే వారు మన మీద చెడ్డ మాటలు మాట్లాడుతూ, టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారో, ఆ ఏరియాస్లోనే వాళ్ళని నోరు మొప్పించడానికి మీరు లోబడండి. సో ద ఫస్ట్ థింగ్ ఈస్, ఇక్కడ ఏమంటే, బిహోల్డ్ బిలోవ్డ్ ఆఫ్ గాడ్. చూసారా? ప్రియులారా, ప్రియులారా అన్న మాటని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా అని మనం అన్నప్పుడు, దేవునికి ప్రియమైన పిల్లలుగా మనముంటే, మనము దేవుని ప్రేమించే వారమైతే ఆయన మాట వింటాం. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఒబే అని ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:15లో. సో ఒబీడియన్స్ అనేది సబ్మిషన్లో ఒక భాగం. సబ్మిషన్ లేకుండా ఒబీడియన్స్ చూపించినట్లయితే, అది బలవంతంగా మనల్ని ఎవరో మన మెడ మీద చేయి పెట్టి, బలవంతంగా మన తల వంచి, మనల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టినట్టు అవుతుంది. సో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ మోటివేషన్స్ టు ఒబీడియన్స్. ఒకటి, ఒబీడియన్స్ బేస్డ్ ఆన్ డ్యూటీ. డ్యూటీ బేస్డ్గా అంటే ఏంటి? లా. బేస్డ్ ఆన్ ద లా. నేను ఒబే చూపించాలి కాబట్టి చూపించాలి. ఆడి నా బాస్ కాబట్టి, ఆడి మాట వినకపోతే నాకు పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి, లేకపోతే దాని కాన్సిక్వెన్స్ నేను చేయాలి కాబట్టి, ఫేస్ చేయాలి కాబట్టి, నాకంటే హైయర్ అథారిటీ ఆయన కాబట్టి, నేను తక్కువ కాబట్టి, యాజ్ లాంగ్ యాజ్ నేను తక్కువ అథారిటీలో ఉన్నంత వరకు నేను చూపించాలి కాబట్టి, అది ప్రోటోకాల్ కాబట్టి, అది రూల్ కాబట్టి, లేకపోతే దానికి కాన్సిక్వెన్స్ ఉంది కాబట్టి, ఫియర్, కాన్సిక్వెన్స్ బేస్డ్, రూల్ బేస్డ్. సో obedience based on the law, which is like a duty. Second is obedience based on devotion, not duty. Here the motivation is not the law, but love. దేవుడు కోరుకునేటటువంటి obedience, either to him or to the authority which God has given, is not out of law, not out of duty, but out of love, devotion. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొట్టమొదటగా ఆయన ఉపయోగించినటువంటి టర్మ్ ఏంటంటే, హే, మీరు సోజర్నర్స్, యు ఆర్ ట్రావెలర్స్, పిలిగ్రిమ్స్. మీరు యాత్రికులుగా ఉన్నారు. యాత్రికులుగా ఉన్న వాళ్ళని యాత్రికుల్లాగానే చూస్తారు. స్ట్రేంజర్స్ని స్ట్రేంజ్గానే ట్రీట్ చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏంట్రా అని అంటారు. అసలు వీడు ఎక్కడి నుంచో వచ్చి, వీడేంట్రా, వీడి పెత్తనం ఏంట్రా, వీడి లైఫ్ ఏంట్రా అని మనల్ని ట్రీట్ చేస్తారు అట్లాగే. బట్ బీ రెడీ టు ఫేస్ దట్. ఈ లోకమట సంఘాన్ని, విశ్వాసుల్ని
యాత్రికుల్లాగానే ట్రీట్ చేస్తదట. వాళ్ళకి మనం యాత్రికులమని తెలియకపోయినా కానీ. ఎందుకంటే యాత్రికుడు అన్న మాట ఇక్కడ నేను ఉపయోగించేదేమంటే స్ట్రేంజర్. విల్ బి స్ట్రేంజర్ అండ్ వి విల్ బి స్ట్రేంజ్ టు దెమ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. మన విశ్వాస విషయంలో వాళ్ళకి స్ట్రేంజ్‌గానే కనిపిస్తాం. ఆడ అందరూ దేవుళ్ళు ఒక్కడే ఎక్కడ పడితే అక్కడ మొక్కుతానంటాడు. మనమేమో ఐ ఐ ఐ వర్షిప్ ఓన్లీ దిస్ ట్రయోన్ ట్రినిటేరియన్ గాడ్. ఐ డోంట్ వర్షిప్ ఐడిల్స్ అంటాం. దేవుడు నాతో మాట్లాడతాడని చెప్తాం మనం. దేవుని చిత్తం చేస్తామని చెప్తాం. దేవుని బైబిల్‌లో నుంచి నాతో మాట్లాడతాడని చెప్తాము. నేను ప్రార్థన చేస్తే ఆయన వింటున్నాడని చెప్తాము. కుల వ్యవస్థ లేదని చెప్తాం. ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించటం అనేటువంటి ఆ వర్షిప్ కూడా లోకంలో ఉన్న వర్షిప్ కంటే వేరుంటది. మన యొక్క ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ, వర్క్, పర్సనల్, ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ ఈ లోకంలోనట వాడికి మనము ఒక ప్రత్యేకమైన అరే! ఈడు ఏ ప్లానెట్ నుంచి వచ్చాడురా అంటారట. ఏలియన్స్, స్ట్రేంజర్స్, సోజర్నర్స్, పిల్గ్రిమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్, డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ కింగ్డమ్. బికాజ్ హిస్ లైఫ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నార్త్ ఇండియా వెళ్తే ఆళ్ళు మనల్ని చూడగానే టకామని గుర్తుపెట్టేస్తారు. "ఏయ్! మద్రాసి" అంటారు. లేకపోతే సౌత్ ఇంకా హ్యూమిలియేట్ చేయాలంటే, "ఓహ్! ఈ నీచే వాలా" అంటాడు. "కింద నుంచి వచ్చాడురా వీడు పైకి" అంటాడు. ఎందుకంటే మన స్కిన్ టోన్ చూడగానే, మన యొక్క అటైర్ డ్రెస్‌ని చూడగానే, ఈవెన్ మన ప్రతి ఎలిమెంట్‌లో వాడికి మనం స్ట్రేంజర్ లాగానే కనిపిస్తాం. సో, మనం ఎంత ప్రయత్నం చేసినా అలా కలవలేము. హిందీ నేర్చుకోవచ్చు. కానీ మనం అలా కలవలేము. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశానికెళ్ళిపోయామనుకోండి. వేరే దేశానికెళ్ళినప్పుడు అక్కడ మనము పీఆర్ వచ్చినా, గ్రీన్ కార్డ్ వచ్చినా, అక్కడ ఓటు హక్కొచ్చినా, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చనిపోయి, అక్కడే మన పిల్లల పిల్లలు పెరిగిన ఎన్ఆర్ఐ అంటాడు కానీ, వాళ్ళలో ఒకరు కాము. వి ఆర్ స్ట్రేంజర్స్ టు దెమ్. వి ఆర్ ఫారినర్స్ టు దెమ్. Just imagine the same truth spiritually. When the world mistreats you, sometimes నిన్ను టార్గెట్ చేసినప్పుడు, నిన్ను అబ్యూజ్ చేసినప్పుడు, మనల్ని సంఘాల్ని అనేక విధాలుగా వాడు టార్గెట్ చేస్తున్నప్పుడు, మనకు గుర్తు రావాల్సిందంటే, యెస్, వి ఆర్ సోర్జనర్స్. రెండవది ఏమంటాడంటే, వి ఆర్ నాట్ ఓన్లీ సోర్జనర్స్, వి ఆర్ సోల్జర్స్. ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెన్ వి లుక్ ఎట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్, డోంట్ రియాక్ట్ టు దట్ అండ్ డోంట్ బి ప్రొవోక్డ్ బై దట్. రిమెంబర్ దట్ we are sojourners and the world will treat like strangers. Second thing, మన యొక్క హృదయములో చూడండి ఇక్కడ ఏమంటంటే, మీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. రెండవది చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, నేను సోజర్నర్ అనేటువంటి విషయం నాకు అర్థమవ్వకపోతే సబ్మిషన్ నా చేత కాదు. కొన్ని సార్లు నన్ను రెస్పెక్ట్ చేస్తే నేను రెస్పెక్ట్ చేస్తాను అనేటువంటి ఆ నీతిలోకెళ్తాం. శాస్త్రుల పరిసర నీతిలోనికి. ఆ నీతి కంటే అధికమైన నీతి కావాలంటున్నాడు గదా ప్రభు మనకి. సో, వాళ్ళు రెస్పెక్ట్ చేస్తే నేను రెస్పెక్ట్ చేస్తాను. లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు లోబడితే నేను లోబడతాను అనేటువంటిది ఈ స్టాండర్డ్‌లో మనం ఉండొద్దు. అసలు వాడు నేను రెస్పెక్ట్ చేయడు. ఎందుకంటే యూ ఆర్ ఎ సోజర్నర్ బట్ యూ సబ్మిట్ అన్నాడు. రెండవది, సబ్మిషన్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దేర్ ఈస్ ఎ సాంక్టిఫికేషన్ ఇన్‌సైడ్. ఏమంటాడంటే, మీరు సోల్జర్స్ లాగా
ఫైట్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఉన్నాయి. స్పిరిచువల్ వార్‌ఫేర్ అని చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే, మీరు పోరాడాలనుకుంటే రాజులతో పోరాడబాకండి. అధికారులతో పోరాడబాకండి. మీ మీద రూలర్స్‌గా ఉండి, లేపోతే మీ చుట్టూ ఉన్నటువంటి జెంటైల్స్ అన్ని జనులు ఎవరైతే ఉన్నారో, మిస్‌ట్రీట్ చేస్తూ, ఇల్ ట్రీట్ చేస్తున్నటువంటి వారితో యుద్ధం చేయబాకండి. Our real battle is not with people around us, but our real battle is with the passions within us. Not with the people around us, but with the passions within us, with powers and principalities above us. మనలో ఒక శత్రువు ఉన్నాడు. మై సెల్ఫ్, సిన్ఫుల్ నేచర్. మన చుట్టూ ఒక శత్రువు ఉన్నారు. లోకం, లోక వ్యవస్థ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మన మీద ఒక శత్రువు ఉన్నాడు. అకార్డింగ్ టు ఎఫెసియన్స్ 6 మనం చూసినట్లయితే పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్, ద రూలర్స్ ఆఫ్ దిస్ ఏజ్. దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. 3 ఎనిమీస్. ద ఎనిమీ విదిన్, ఇన్సైడ్. నాకు నేనే శత్రువు, నా పాప స్వభావం. ఎనిమీ అరౌండ్ us. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎనిమీ అబౌవ్ us. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడేమంటాడంటే, పోరాడండి, కానీ పోరాడాల్సింది మనుషులతో కాదు. నాట్ ద పీపుల్ అరౌండ్ యూ, బట్ ద ప్యాషన్స్. సో కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడేంటిది శరీరం. శరీరమునకు ఆత్మకు పోరాటం గలతీ పత్రికలు అంటున్నారు. ముందు ఈ పోరాటంలో గనక నువ్వు జయం సాధించగలిగితే ఇట్ ఈస్ ఈజీ టు సబ్మిట్. నువ్వు వాళ్ళ నోళ్ళు మూయిస్తావు. గట్టిగా అరవాలనిపిస్తుంది. మనం కూడా మన సత్తా ఏంటో చూపించాలనిపిస్తుంది. లేకపోతే అనేక సార్లు మనము జస్టిస్ కొరకు, లేకపోతే రైట్స్ కొరకు మనం తిరుగుబాటు చేయాలనిపిస్తుంది. ఆ టైంలో నానా విధమైనటువంటి మాటలు వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళని అనాలనిపిస్తుంది మనం కూడా. ఆళ్ళేది మనకు చేశారో తిరిగి మరలా అదే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మనం కూడా చేయగలము, చూపిద్దాం. ఆన్సర్ ఇవ్వటం తప్పు కాదు. ఆళ్ళు నిర్నిమిత్తముగా మనం అంటున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడం తప్పు కాదు. దానికి ఆన్సర్ చేయడం తప్పు కాదు. హేతువు అడిగిన ప్రతి వారికి సాత్వికంతో మీరు సమాధానం చెప్పమని చెప్పాడు. ఈ పత్రికలోనే అన్నాడు ఆ మాటని. అవసరమైనప్పుడు మనము సమాధానం చెప్పటము, మాట్లాడటము, జస్టిఫై చేయటము, రీజన్ ఇవ్వడం అది తప్పు కాదు. కానీ ఇక్కడ దేని గురించయ్యా సత్ప్రవర్తన కావాలంటే, ఆడు నాకు ఏ ఈవిల్ అయితే చేశాడో నేను తిరిగి అదే వాడికి చేస్తాను. ఆడు నన్ను ఎట్లాగైతే ట్రీట్ చేశాడో నేను కూడా అలాగే ట్రీట్ చేస్తాను. నన్ను ఏ విధంగా అయితే వాడు చూస్తున్నాడో అదే దృష్టికోణంతో నేను కూడా అతన్ని చూస్తాను. నాకు కొలిసిన కొలతని నేను కూడా కొలుస్తాను. నో, నాట్ ఎట్ ఆల్. దట్స్ వేర్ హి ఈస్ మెన్షనింగ్ దిస్. బయటున్న వాళ్ళతో పోరాటం కాదు, లోపల ఉన్నటువంటి పోరాటాన్ని జయించు. అండ్ దెన్ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే సాక్షులు అంటున్నాడు. విట్నెసెస్ టు ద లాస్ట్ వరల్డ్. మనం ఈ లోకానికి సాక్షులుగా ఉన్నాం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు, ఆ విషయంలో వారు మీ సత్ప్రవర్తన చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి అన్నప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే బి ఎ విట్నెస్. ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు? అన్ని జనులు, అన్సేవ్డ్ పీపుల్. ద జెంటైల్ వరల్డ్ ఈజ్ స్పీకింగ్ అగైన్స్ట్ us. అదే ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పీపుల్ అరౌండ్ us ఆర్ మనల్ని ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన మీద అనేక రకాలైనటువంటి నిందలు మోపుచున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే, మీరు కీడును కీడు చేత జయించొద్దు. కీడును కీడు చేత జయించక కీడును మేలు చేత జయించండి. కీడు చేత జయించాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీవు కీడు చేత జయించబడతావు. అంటే అర్థం, కీడు నిన్ను జయించేస్తది. బట్ నువ్వు జయించేవాడుగా ఉండాలంటే
నువ్వు మేలు చేత కీడును జయించాలి. బ్యూటిఫుల్ లాజిక్. రోమపత్రికలో పౌలు అంటాడు, మీరు కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించండి. సో బి ఎ విట్నెస్. మనం సత్యవంతులుగా జీవించాలి, సత్యాన్ని మాట్లాడాలి. మనం సువార్తను నమ్మాలి. అంతేకాకుండా సువార్తను నడవడికలో, జీవితంలో చూపించాలి. సువార్తను మనం బోధించటమే కాదు, సువార్తను బ్రతుకులో కూడా కనపరచాలి. గుడ్ వర్క్స్, గుడ్ లైఫ్. త్రూ లైఫ్, త్రూ లిప్స్. A godly life and the gospel literature. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ is very very important. అందుకని ఇక్కడ అన్నాడు, దర్శన దినమున when the Lord comes to judge. ఈ లోకములో ఆయన తీర్పు తీర్చేటటువంటి సమయము ఉన్నది, బట్ ఫైనల్ జడ్జ్మెంట్ టైము ఉంది. అప్పుడు మనకు మెప్పు, మహిమ కలుగుతుంది. కాబట్టి మంచి ప్రవర్తన, మంచి ప్రకటన, a good conduct is a good communication of the gospel. A godly life is the real gospel. ఒక sermon, a life that is well lived is a good, great, impactful sermon. దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. Now 13 to 17, for the sake of the Lord. మొట్టమొదటిది for the sake of the Gentiles around you. రెండోది for the sake of God. అందుకని 13 వచ్చిన మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తము లోబడండి. ప్రభువు నిమిత్తం. That is the second point. As Christian citizens, we should submit to the authorities God given. It is important to respect the office, even though we cannot respect sometimes a person. చాలా జాగ్రత్త ఇది వినండి. కొన్నిసార్లు వికెడ్ పీపుల్ ఉంటారు, ఈవిల్ పీపుల్ ఉంటారు, లంచగొండులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని చూసినప్పుడు మనకి బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. బట్ రిమెంబర్, we may not agree, we may not respect the person in the position, but we have to respect the position. We have to respect the office and the authority which God has given. So, our Prime Minister, why we have to respect him? Because of the office, because of the position, authority which God has given. Or a chief minister, or a particular a boss, or maybe your reporting authority, or whatever may be the authorities, rulers. Sometimes they are maybe involved in scams and maybe against the church sometimes. At that time, వాళ్ళని పొగడం, మనం వాళ్ళని రెస్పెక్టబుల్గా మన హృదయంలో దాచుకోలేం. బట్ when it comes to the office, when it comes to the authority, you have to. డానియల్ని చూడండి, ఎంతో ఈవిల్గా ప్రవర్తించినటువంటి నెబుకద్నెజర్తో ఎట్లా మాట్లాడాడు. ఎంతో భయంకరంగా దేవుని యొక్క మందసము, దేవుని యొక్క మందిరంలో ఉండాల్సిన ఉపకరణాలు తీసుకొచ్చి దాంతో తాగుతూ పండగ చేసుకొని పార్టీలు చేసుకుంటున్నటువంటి ఆ బెల్షజర్తో ఎట్లా మాట్లాడాడు. ఎరా ఓరే అన్లా, వాడు వీడు అన్లా, రాజు చిరకాలం జీవించునుగాక. రాజుని ఆయన అడ్రస్ చేస్తున్నప్పుడు, ప్రభువుని అడ్రస్ చేస్తున్నప్పుడు he addressed with respect. బట్ ఎక్కడ అతను నో చెప్పాలో ఆ విషయంలో రెస్పెక్టబుల్గా దాన్ని నో చెప్పడం మనం చూస్తాం. అతని మాటల్లో తుస్కారం లేదు, రూడ్నెస్ లేదు.
లేకపోతే ఆ ఆ వాళ్ళని ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్‌ని ఎక్కడ తగ్గించి తను మాట్లాడలా. హి హాస్ గివెన్ ద రెస్పెక్ట్ టు ద పొజిషన్. లైక్‌వైస్ ఈవెన్ జోసెఫ్ ఆల్సో. సో, మనము నేర్చుకోవాల్సిందంటే యుక్త ప్రవర్తన ఇందులో ఎక్కడ మనకు కావాలంటే, సో వెన్ వి రెస్పెక్ట్ అథారిటీస్, వి రెస్పెక్ట్ దేర్ పొజిషన్. ఎందుకని? వాట్ వి బిలీవ్ గాడ్ ఈజ్ సావరెన్ అండ్ హీ అపాయింట్స్ ద అథారిటీస్. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగు చేయుటకును, రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడండి. థాట్ ఈస్ ద బేసిస్. ఆ పర్పస్ నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడలేదా? అనేది జడ్జ్ చేయటం నీ వంతు కాదు. అది ఆయన వంతు. రాజులను ఎందుకు నియమించాడు? సన్మార్గులకు మెప్పు ఇవ్వడానికి, దుర్మార్గులను శిక్షించడానికి. మన లాజిక్ ఏందంటే, అది వాళ్ళు చేయట్లేదుగా, కాబట్టి నేను రెస్పెక్ట్ చేయను, నేను లోబడనంటే, ఆయనేమంటాడంటే, ఆ సంగతి నేను చూసుకుంటాను. బట్ నేను నియమించిన వారికి నువ్వు నాకు లోబడాలి. ఒబేయింగ్ గాడ్ మీన్స్ ఒబేయింగ్ గాడ్ గివెన్ అథారిటీస్. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, లుక్ అట్ దిస్. యుక్త ప్రవర్తన ఏంటి? రాజు నియమించినటువంటి అధికారమునకు మనము లోబడటం. రికగ్నైజింగ్ గాడ్ గివెన్ అథారిటీ అండ్ రెస్పెక్టింగ్ అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ ఫర్ దాట్. అది యుక్త ప్రవర్తన. పైనేమో మంచి ప్రవర్తన అన్నాడు. ఈజ్ లింకింగ్ సబ్మిషన్ టు ద క్రిస్టియన్ కాండక్ట్. హౌ టు అండర్స్టాండ్ దిస్. నాట్ ఓన్లీ దాట్, ఆ విధంగా చేయటం వలన వాళ్ళు నోర్లు మూయబడతాయి. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తము కూడా. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగించక దేవునికి దాసులమని లోబడి ఉండండి. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్. దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో, ఎస్, స్పిరిచువల్ వి ఆర్ ఫ్రీ. వి ఆర్ నో మోర్ స్లేవ్స్ టు ఎనీబడీ. కానీ నేను స్వతంత్రుడిని కాబట్టి నేను ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు. ఎవడికి లోబడాల్సిన అవసరం లేదు అని ఈ స్వాతంత్రాన్ని తిరుగుబాటుకు వాడొద్దు. సెకండ్ పాయింట్. వాడు తప్పు కాబట్టి he is the guilty of the crime or he is the culprit of the issue. కాబట్టి ఈ విషయంలో నేను తగ్గాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడేదే అని నువ్వు మాట్లాడటం ద్వారా, తిరుగుబాటు చేయటం ద్వారా, వేలెత్తి చూపించటం ద్వారా ఆ వ్యక్తిని నువ్వు పోగొట్టుకుంటావు. యు మే విన్ ద ఆర్గ్యుమెంట్. బట్ అక్కడ నీ యుక్త ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, వాడికంటే బెటర్ స్టేట్‌లో ఉన్నటువంటి ఒక ఇంపాక్ట్‌ఫుల్ కాండక్ట్ ఎక్కడ కనిపిస్తది? లోకములో ఉన్నదంతా ఏంటి? మంచికి మంచి, చెడుకు చెడు. నువ్వు కూడా అదే రూల్ బేస్డ్‌గా, అదే స్టాండర్డ్‌లో జీవిస్తే వేర్ యూ కెన్ షో ద డిఫరెన్స్. దట్స్ ద పాయింట్ హియర్. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అవసరమైతే నువ్వు దాసుడిగా అవ్వడానికి ఇష్టపడి ఆయన్ని గెలుచుకో. నీ లోబడటం అనేది ఒక వ్యక్తిని మారుస్తదంటే లోబడు. ఒక విషయాన్ని పోగొట్టుకోవడం, లేకపోతే ఒక ఆహ్, ఒక ఒక ఆహ్, ఒక నింద నీ మీద వేస్తున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్‌ని గెలిచి అల్టిమేట్‌గా నేను మంచివాడినని రుజువు చేసుకొని, ప్రూవ్ చేసుకోవటం అనేది నిన్ను ఒక కమ్యూనిటీకి దూరం చేస్తదంటే, ఐసోలేట్ అయిపోతావంటే, దేవుని యొక్క పర్పసెస్ నీ ద్వారా నెరవేర్చబడదు అంటే, బెటర్ టు కీప్ క్వైట్. ఎందుకంటే విమర్శ చేస్తే దేవుడిని విన్నాం కదా! ఆయన దర్శనదమందు మొత్తాన్ని ఆయన అకౌంట్ అన్ని తీస్తాడని విన్నాం గదా! సో ఫర్ ద గాడ్స్ సేక్, ఫర్ ద లార్డ్స్ సేక్, ఒబే, ఒబే. దిస్ ఈస్ హిస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తూ
ఏమంటున్నాడు ఇక్కడ? అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజుల్ని సన్మానించండి. సన్మానించండి, ప్రేమించండి, అధికారుల్ని సన్మానించండి, సహోదరులను ప్రేమించండి. ఎందుకంటే సన్మానించడం ప్రేమ నుంచి వస్తుంది, అవుట్ ఆఫ్ లవ్. సో ద ఫస్ట్ పోర్షన్ passage of this grand theme of this book, submission, is submitting to the authorities, rulers. Even in our country, there is so much is going on, so much. But when we react, when you speak, when we tweet, when you respond to a post, when you speak in the public squares or a social media, even in the church, speak according to the truth, but with love and respect, because authorities are given by God. May the Lord bless this. Thank you, Simon.